నగరాలు పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల్లో క్రమంగా ఇంటి పంటపై అవగాహన పెరుగుతోంది. ఒక్కొక్కరుగా తమకున్న ఖాళీ ప్రదేశంలో మిద్దె తోటలు సాగు చేస్తున్నారు. కూరగాయలు, పళ్ళు, పూల మొక్కలకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ గృహిణి గత 6 ఏళ్లుగా ఇంటికి సరిపడా కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు ఇంటిపై పండిస్తూ తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. నగరాలు కాంక్రీట్ జంగిల్లా మారిపోయాయి. కాసింత ఖాళీ జాగా ఉంటే చాలు మనసుకు నచ్చిన మొక్కలు నాటుకోవచ్చు. కానీ పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఇంటి నిర్మాణానికే స్థలం సరిపోవడం లేదు. దీంతో ఇంటి మిద్దెనే ఇప్పుడు వ్యవసాయ క్షేత్రమవుతోంది. 10 అడుగుల జాగా ఉంటే ఎన్నో రకాల కూరగాయలను పండిస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఆకుకూరలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కల పెంపకం చేపడుతున్నారు. రూఫ్ గార్డెన్లు అన్ని నగరాలకు విస్తరిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గృహిణి మాండా మేరీ కూరగాయలు, ఆకుకూరలతో పాటు పలు రకాల పండ్లు, పూల మొక్కలు పెంపకం చేపట్టారు. 6 ఏళ్లుగా పెంచుతున్న ఈ మొక్కలకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సొంతంగా కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువులను వేస్తూ ఆరోగ్యమైన పంటల దిగుబడిని పొందుతున్నారు. నేను మిద్దె మీద మొక్కలు పెంచుతున్నాను. ఏంటంటే అవి కాయకూరలు, ఆకుకూరలు, మామూలుగా ఫ్రూట్స్, పువ్వులు, మొత్తం పసుపుతో సహా అన్ని పండిస్తాను. నేను పెట్టేప్పుడే 6 సంవత్సరాలు అయిపోయింది. గార్డెన్లో మనకి ఏదైతే అందంగా చేసుకోవాలో చిన్న చిన్న బాటిల్లో పెట్టి పువ్వుల మొక్కలతో సహా అన్ని లిల్లీ పూలు, మల్లెపూలు, ఏమంటారు మందారంలో 5 రకాల మందారాలు ఉన్నాయి. రేఖ మందారాలు 5 ఉన్నాయి, ముద్ద మందారాలు ఉన్నాయి. రకరకాలుగా మందార పూలు, కనకంబరాలు, పిల్లలకి ఏది ఇష్టమో అవన్నీ కూడా సన్నజాజుల కాడించి అన్నీ పండిస్తున్నాను. తర్వాత ఆక్సిజన్ మొక్కలు కూడా నాకు బాగా ఇష్టం అండి. లెమన్ గ్రాస్తో సహా పండిస్తాను. లెమన్ గ్రాస్ అంటే దాన్ని నేను ఏం చేస్తానంటే ఉదయం లేచినప్పుడు ఆకు కొంత తీసుకొని మరగబెట్టుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. అది చాలా మంచిదండి. లెమన్ గ్రాస్ అది కూడా పండించాను. చాలా మందికి ఇచ్చాను కూడా నేను. దాని ద్వారా ఫలితం బాగుంది. తర్వాత ఇన్సులిన్ నాకు కూడా, అది కూడా షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ బాగా పనిచేస్తుంది. అవి కూడా పండిస్తాను. వీటికి ఏంటంటే బయట నుంచి ఏ ఒక్కటి కూడా పురుగు మంది ఏమి వేయను. మా చేతితోటి నేను తయారు చేసుకొని మనకి తెల్ల ఫంగస్ వస్తుంది కదా, దానికి ఏంటంటే ఇంగువ, మళ్ళీ హ్యాండ్ వాష్, తర్వాత కుంకుడు పులుసు, ఈ 3 కలిపి స్ప్రే చేస్తాను. స్ప్రే చేసిన తర్వాత మొక్కలు చాలా బాగుంటాయి. మళ్ళీ కొన్నాళ్ళకి గాలిపాటికి ఇంకోటి వస్తుంది కాబట్టి దానికి గ్రోత్ రావాలంటే ఇంతంత మట్టిలో మనకేం గ్రోత్ ఉండదు కాబట్టి అట్టుపళ్ళు ఉంటాయి కదండి, దాన్ని నేను లిక్విడ్లో తయారు చేస్తాను. దాన్ని కూడా నేను మట్టిలో వేస్తాను. తర్వాత ఎగ్గాయలు రకరకాల కింద తయారు చేస్తాను. ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ కూడా ఎలా తయారు చేయాలంటే కూరగాయ తొక్కలు మనకి ఏదైతే ఉన్నాయో, ఫ్రూట్స్ తొక్కలు కానీ ఏదైనా బయట పడేను అసలు అన్నీ తీసుకొచ్చి మట్టిలో వేసుకొని పులుసు పైన మజ్జిగ కూడా వేసుకుంటే కంపోస్ట్ తయారైపోద్ది. దాన్ని కూడా నేను చూపించాను. అదే మనకి మొక్క కొత్తగా పెట్టుకున్నప్పుడు కూరగాయలు మళ్ళీ మామూలుగా వేసేసుకోవచ్చు. నాకు కూడా దాన్ని అలాగా సంచిలో పెట్టుకుని ఉంచుతాను. ఆ సంచిలో ఉన్న దాన్ని తీసుకొని ఆ మట్టి మొక్క వేసినప్పుడు అది పెట్టేస్తాను అనమాట. అలాగే రకరకాల మొక్కలు పెంచుకోవాలని, ఇంకా పెంచాలని నాకు ఏంటంటే ఉదయం లేవగానే మొక్కలన్నీ చూసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. ఇలాంటి అవకాశం మరి ఎవరికైనా ఉంటే వదలొద్దు. ఇలాగ చిన్నగా పెంచుకోండి. నేను కింద ఫ్లోర్ పోతుందేమో అందరూ అంటారు, కానీ స్టాండ్లు చేయించుకున్నాను. ఏ ఒక్కటి కూడా నీళ్ళు నిలుచుకోకుండా స్టాండ్ల మీద పెట్టుకుంటాను తుడుచుకోవడానికి ఏదైనాను.